వరల్డ్ పాలిటిక్స్ లో సైలెంట్ మూవ్స్ జరుగుతున్నాయి. బట్ డిసెంబర్ 4న ఇండియా స్టేజ్ మీద బిగ్ సునామీ రాబోతుంది. అదేనండి పుతిన్ మోడీ గారు మీటింగ్. అది జస్ట్ ఒక విజిట్ కాదు, గ్లోబల్ చెస్ బోర్డ్ లో మేజర్ మూవ్. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి వస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలవడానికి. అందరికీ డౌట్ వచ్చే ఉంటది దీని వెనక ఉన్న అజెండా ఏంటని. ఫస్ట్ వన్, డిఫెన్స్ మాటలు. ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్ ఆల్రెడీ స్ట్రాంగ్, కానీ ఇప్పుడు జెట్ ఇంజన్స్, సబ్మెరీన్, న్యూ మిసైల్ టెక్ గురించి డీప్ డిస్కషన్ జరుగుతాయి. సెకండ్ వన్, ఎనర్జీ అండ్ ఆయిల్ డీల్స్. రష్యా చీప్ ఆయిల్ సప్లై ఇండియా ఎకానమీ గ్రోత్ కి, రెండు నేషన్స్ కి మ్యాసివ్ బెనిఫిట్. మీరు గెయిన్ అవ్వండి, మేము గెయిన్ అవుతాను, ఆ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్. థర్డ్ వన్, బ్రిక్స్ ఎమర్జింగ్ పవర్. డాలర్ డామినేషన్ ని కౌంటర్ చేయడానికి న్యూ ట్రేడ్ సిస్టమ్, న్యూ కరెన్సీ ప్రపోజల్ గురించి సీరియస్ మాటలు జరుగుతాయి. ఫోర్త్ వన్, గ్లోబల్ జియో పాలిటిక్స్. యుక్రెయిన్ వార్, యుఎస్ ప్రెజర్, మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్, ఇవన్నిటి మధ్య ఇండియా స్ట్రాటజిక్ గా న్యూట్రల్ లీడర్ ప్లే చేసింది. ఈ మీటింగ్ సింపుల్ హ్యాండ్ షేక్ కాదు, ఏషియన్ బ్యాలెన్స్ లో వరల్డ్ పవర్ ఈక్వేషన్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. డిసెంబర్ 4న ఇండియా ఒక గ్లోబల్ పవర్ మూవ్ ప్లే చేయబోతుంది.